ధర్మారంలో ఉన్నాం. మావోయిస్టు భాగ్య అలియాస్ రూపీ అంతిమయాత్రలో అనేక మంది ప్రజా సంఘాలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది విప్లవకారులు, విప్లవ సంఘాల నుండి గతంలో పనిచేసినటువంటి వాళ్ళు, అరుణోదయ నాయకులంతా కూడా పాల్గొన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అరుణోదయ నాయకులు యాదగిరి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అండి. అన్న చెప్పండి, మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పేసి ఒక డెడ్ లైన్ పెట్టి, ఆ డెడ్ లైన్ తర్వాత కూడా ఇంకా ఎన్కౌంటర్లు కొనసాగుతూ ఉన్నాయి. అడవిలో ఉన్నటువంటి ఇంకా మావోయిస్టులు అసలు మిగలనే లేదని చెప్పేసి ఒకవైపు చెప్తున్నాయి, మరోవైపు అక్కడ దళాలు తిరుగుతూ ఉన్నాయి. ఎట్లా చూసుకోవచ్చు ఇదంతా కూడా? ఈ భారతదేశంలో తేదీలు పెట్టి నేను మావోయిస్ట్ రహిత దేశంగా మారుస్తానని చెప్పిన అమిత్ షా, నీ తేదీలు ఎక్కడ పోయినాయి? నీ తేదీ దాటిన తర్వాతే కదా ఈరోజు భాగ్య అలియాస్ రూపీ గారి ఎన్కౌంటర్ జరిగింది. అంటే ఈనాడు మావోయిస్ట్ రహిత దేశంగా తయారు చేస్తానన్న నీ తేదీలను తిప్పికొట్టిన భాగ్యక నిదర్శనంగా మాట్లాడుకోవచ్చు మనం. మావోయిస్ట్ పార్టీనే కాదు, ప్రజా ఉద్యమాల వైపు ఉన్న ఏ ఒక్కరిని కూడా అణచివేయడం అనేది ఏ పార్టీతో సాధ్యమయ్యే పని. మావోయిస్టు సంఘాలే ఈ దేశంని అభివృద్ధి కాకుండా ఈ ప్రాంతంలో ఇంకా ఆకలి అవమానాలు మిగులున్నాయంటే మావోయిస్టులే కారణం అని చెప్పేసి బీజేపీ లేదంటే బీజేపీ ప్రభుత్వం నుండి చెప్తున్నటువంటి మాటలు. పచ్చ కామెర్లు వచ్చినోనికి దేశమంతా, రాష్ట్రమంతా, లోకమంతా పచ్చగానే కనబడితేనే ఇంకటి నానుడు ఉండేది. మావోయిస్టులు ఎప్పుడైతే ప్రజల వైపు ఉన్నారని తెలిసిందో ఆనాటి నుంచి ప్రజల్లో విపరీతమైన చైతన్యం వచ్చింది. లక్షలాది భూములు వంచిండు, ఎట్లాంటి స్వార్థం లేకుండా కుటుంబాలను వదిలేసి అన్నీ వదిలేసి వాళ్ళ జీవితం మొత్తం ప్రజల కోసం త్యాగం చేసిన ఘన చరిత్ర మావోయిస్ట్ పార్టీకి ఉంది. మావోయిస్ట్ పార్టీ అది అభివృద్ధికి వీలే అడ్డంకులని చెప్పుకోవడం దాని వెనుకాల ఉన్న కారణం ఏంటంటే, ఈ మావోయిస్టులు ఎప్పుడైతే మేము అధికారికంగా ప్రకటించకపోతే వాళ్ళే ఈ భారతదేశానికి మొదటి వారసులు అవుతారేమో భయంతో మాత్రమే వాళ్ళు చెప్పిన ఈ మాట. సాధ్యమవుతుంది అంటారా మావోయిజాన్ని అంతం చేస్తామని చెప్పేసి వాళ్ళు అటు ఆపరేషన్ సింధూర్ను సైతం పాకిస్తానీల మీద చర్చలు జరపాలని చెప్పేసి అన్న ఉద్దేశంతో పక్కకు పెట్టేసారు. కానీ ఆపరేషన్ ఖగార్ ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. వాస్తవానికి ఇందాక మన అన్న చెప్పినట్టుగా ఆపరేషన్ ఖగార్, ఆపరేషన్ సింధూర్ అనేది ఇది గతం నుంచి వేరే ప్రభుత్వాలు ఏమి నడుస్తున్నాయి కంటిన్యూగా కొనసాగింపుగానే వస్తున్నవి. ఆపరేషన్ ఖగార్ ద్వారా మావోయిస్ట్ పార్టీని మాత్రమే కాదు, ప్రజల కోసం పోరాడుతున్న ఏ ఒక్కరిని కూడా అంతం చేయలేవు అనేది నిష్పక్షపాతంగా మేము చెప్పదలుచుకున్నాం. ఈ మధ్య కాలంలో బలంగా వినిపిస్తున్నటువంటి పేరు అర్బన్ నక్సల్స్. ఈ అడవిలో ఉన్న వాళ్ళ సంగతి అయిపోయింది, నెక్స్ట్ అర్బన్ అంటే ప్రజల్లో ఉన్నటువంటి నక్సలైట్లను అంతం చేస్తామని చెప్తాను. అంటే అర్బన్ నక్సలైట్ అనే దానికి నిర్వచనం ఏంది అసలు? మోడీ, అమిత్ షా ప్రభుత్వానికి ఎవరైతే ప్రశ్నించే తత్వం కనబడుతుందో, ఎవరైతే మాట్లాడే గొంతుకలు కనబడుతున్నాయో వారందరికీ కూడా అర్బన్ నక్సలైట్ అనే ఒక ముద్రను వేశారు. అందులో ముఖ్యంగా కొంతమంది పేర్లు చెప్తాను. రాహుల్ గాంధీ గారిని కూడా పార్లమెంట్లో అర్బన్ నక్సలైట్ అని పేరుగాంచిన అట్లాంటి నేతలు మొన్నటికి మొన్న కేసీఆర్ గారిని, తర్వాత రేవంత్ రెడ్డి గారిని కూడా అర్బన్ నక్సలైట్ అని మాట్లాడుతారు. అర్బన్ నక్సలైట్ అంటే ఎవరు? అసలు ఈ భారతదేశ పౌరుల్లో అర్బన్ నక్సలైట్గా ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అర్బన్ నక్సలైట్ అంటే రేపు భవిష్యత్తులో మరి ప్రజలు ఎవరు అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజలు ఎవరు? మన పార్లమెంట్ సాక్షిగా గద్దర్ను అవమానిస్తూ మాట్లాడడం ఎట్లా చూసుకోవచ్చు? గద్దర్ మీద వ్యాఖ్యలు ఎప్పుడైనా ఎక్కడైనా మొదటి నుంచి కొనసాగింపుగానే వస్తుంది. ఇది అవమానాలకు కానీ కొంత లొంగుబాట్లకు కానీ ఇది కొత్త ఏం కాదు, మొదటేం కాదు, చివరిదేం కాదు. ఇట్లాంటి మేధావులను మొదటి నుంచి కూడా అవమానిస్తూనే ఈనాడు హిడ్మాను చంపేస్తే వేలాది మంది ఆ హిడ్మా పాటేసుకొని ఎగురుతూ గంతేస్తూ ఈరోజు మనం శవయాత్రను తీసుకుపోతున్నాం. అట్లాంటి గద్దను అవమానిస్తే వందలాది గద్దలు పుట్టుకొస్తారు ఈ భూమి మీద. ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాకు ఈ మట్టికి ప్రశ్నించే తత్వం ఉంది. మట్టికే, అట్లాంటి మట్టిలో పుట్టిన ఈ నేలలో పుట్టిన గద్దరన్న కూడా వేలాది గద్దలు పుట్టుకొస్తారు, వేలాది గొంతుకలు పుట్టుకొస్తాయని తెలియదు. మెదక్కే పవర్ ఉందని చెప్తా ఉన్నారు. ఇదే మెదక్ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు మాట్లాడుతూ మావోయిస్టులు అంతం కావాల్సిందే, అర్బన్ నక్సలైట్లు కూడా అంతం కావాల్సిందే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి రఘునందన్ రావు గారికి రాజకీయ భిక్ష పెట్టింది కూడా దుబ్బాకే. ఈ దుబ్బాకే లేకపోతే ఆయన కూడా రాజకీయ భిక్ష లేదు. ఆయన ఏదో జెండా కప్పుకోనో జెండా చాటుకుండి మాట్లాడుతున్న విషయం కాదు, ఆయన మనసులో వచ్చిన మాట కాదు అది. అతనికి కూడా ఇక్కడ ఉన్న ప్రజలపైన, ఇక్కడున్న మేధావులపైన ప్రేమ ఉంది కావచ్చు. కాకపోతే తను కప్పుకున్న జెండా ఎక్కడైతే నేను ఇట్లా మాట్లాడకపోతే నన్ను ఎక్కడ నొక్కేస్తారో, నేను కూడా ఎక్కడ అర్బన్ నక్సలైట్ భయంతో మాట్లాడుతున్న మాటలు తప్ప తన మనస్ఫూర్తిగా మాట్లాడిన మాటలు కాదు అవి. చివరిగా మావోయిస్టులను ఉద్దేశించి ఒక పాట. మావోయిస్టులను ఉద్దేశించేనే కాకుండా ఈ దేశ పౌరసత్వాన్ని, ఈ దేశ యువతను ఉద్దేశిస్తూ మీకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నాం. యువతరమా
నవతరమా ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్ము, యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము, గడుల నుండి బడుల నుండి నిరుద్యోగ జడత నుండి, దుక్కి నుండి ధూళి నుండి భిక్షాటన శిక్ష నుండి, యువతరమ నవతరమ ఇదే అదను కదలి రమ్ము, యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్ము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల కోసం ఈరోజు మావోయిస్టులు అడవిని వీడొచ్చు, ఆయుధాలను వీడొచ్చు, కానీ ప్రజలపైన తిరుగుబాటు ఉన్నన్ని రోజులు, ప్రజలపైన విధ్వంసం ఉన్నన్ని రోజులు, అడవులపైన విధ్వంసాలు జరుగుతున్నన్ని రోజులు కంపల్సరిగా ప్రజా ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయి. దానికి ఎప్పుడు అంతం లేదు. ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.